నైన్ కేజీ మిషన్ అనేది 9 జతలు వేసుకోవాలన్న. ఓకే, 9 కేజీస్ 9 జతలు, 9 షర్ట్లు. 10 కేజీ అన్న 9 కేజీనా? ఓకేనా. 9 జతలు వేసుకున్నాక డోర్ ఎలా వేసుకోవాలన్న. ఈ గ్యాప్ ఉంది, అలాగంటే వస్తుంది, అలాగంటే టాప్ అనాలి. ఓకేనా. 9 జతలు వేస్తే ఓన్లీ లిక్విడ్ వాడాలన్న, సరిప అనేది ఎప్పుడు వాడకూడదు, గుర్తుపెట్టు. ఇది కూడా కంప్లీట్ సేమ్ బ్రాండ్. ఓకేనా. గిఫ్ట్ ఇచ్చాను మీరు తీసుకున్నారు, మీ ఇష్టం అన్న. క్వాలిటీ బట్టి ఉంటుంది. వాడుకోవచ్చు, ఏదైనా లిక్విడ్ సరిప అనేది వాడద్దు. అది లిక్విడ్ వాడుకోవచ్చు, లిక్విడ్ ఏదన్నా లిక్విడ్ అన్న. అది ఇంకా అది వాడారనుకో అన్న, ఇట్లా నిజం పెడతాం. దాంట్లో ఇది 40 ml వేయాలి దాంట్లో. ఓకేనా. ఓన్లీ లిక్విడ్ 40 ml అంటే ఇది క్యాప్తో వేసుకోవాలి. ఓకే, అది ఓకేనా. దీంట్లో ఏమో కంఫర్ట్. ఆ లిక్విడ్ వాడితే కంఫర్ట్ కంపల్సరీ వేసుకోవాలి వస్తుంది స్మెల్ కోసం. దీనికి అవసరం లేదు. ఏరియల్ మనకి డెటాయిల్, లిక్విడ్, కంఫర్ట్ 3 కలిసి వస్తాయి అన్నమాట దీంట్లో. ఐఏబి కంపెనీది ఇట్లా. ఓకేనా. ఈ 2 అర్థమైనవి. లిక్విడ్ వేసుకున్నాక అయిపోయే ముందు ఎలా వస్తుంది అన్న, ఎండ్ సిగ్నల్ వెలిగిస్తుంది. ఈ ఎండ్ ఇది పవర్ ఆన్ బటన్ ఉంది. ఎలా నొక్కితే ఆఫ్ అయిపోద్ది, అలా నొక్కితే ఆన్ అయ్యిద్ది. ఓకేనా. డిస్ప్లే అలా ఆన్ అయ్యిద్ది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు లైట్ దీని మీద ఉంది కదా, మిక్స్డ్ డైలీ. మిక్స్డ్ డైలీ అంటే అన్ని రకాల బట్టలు, షర్ట్లు, ప్యాంట్లు, చీరలు అన్ని డైలీ వాడేది ఇదే. మనం 9 జతలు బట్టలు వేసుకున్నాక, లిక్విడ్ వేసినాక ఇది ఆన్ చేసి కానీ దీని మీదకి వస్తుంది అన్న లైట్. ఇప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేయగానే దీని మీదకి వస్తుంది లైట్. ఏ ప్రోగ్రామ్ మీద ఉన్నాయి దీని మీద రాగానే అన్ని బట్టలు వేసుకున్నాక ఇది నొక్కాలి, స్టార్ట్. ఇది చూడండి, స్టార్ట్. ఇంకా డోర్ ఓపెన్ అవ్వదు, లాక్ కడిపోద్ది. 1 అవర్ టైం పట్టిద్ది. 1 అవర్లో పిండిద్ది, ఆరబెట్టిద్ది, జాడిచ్చిద్ది, అన్నీ అది చేసుకుంటుంది. 90% డ్రై చేస్తుంది అన్న. 10% బయట ఎండలో ఎండబడితే అయిపోద్ది, 10 నిమిషాల్లో ఎండిపోతాయి. మీకు తర్వాత మనకి మిక్సర్ అయిపోయింది కన్నా. ఇప్పుడు కాటన్ కావాలి నాకు, ఇది ఉంది కన్నా. ఇలా ఒకసారి ఎలాగంటే కాటన్ మీదకి వస్తుంది. కాటన్ అంటే కాటన్ షర్ట్, కాటన్ ప్యాంట్లు అవి వేసుకోవాలి. సింథటిక్ అంటే ఓన్లీ సిల్క్ శారీస్, సిల్క్ ఉంటాయి కన్నా అవి వేసుకోవాలి. బేబీ అంటే చిన్న చిన్న పిల్లలు. ఇది రిఫ్రెష్ అంటే కబోర్డ్లో ఉన్న బట్టలు కానీ, దుమ్ము పట్టేసిన బట్టలు కానీ, ఉతికిన బట్టలు మళ్ళీ ఉతకాలనుకుంటే ఇది. స్పిన్ డ్రై అంటే ఓన్లీ పిండిద్ది అన్న. ఇప్పుడు మనకి బట్టలు వర్షంలో తడిసిపోయిన ఉన్నాయి, బయటలో నానబెట్టి ఉన్నాయి, అవి తడిసిపోయిన ఉంటాయి కనుక పిన్నాలనుకుంటే కనుక ఇది పెడితే ఓన్లీ 19 నిమిషాల్లో బాగా డ్రై చేస్తుంది. ఇది స్పిన్ డ్రై. టైం ఆటోమేటిక్ అదే సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే వస్తుంది. నీకు క్రియేటివ్ వాష్ అంటే చమ్కీలు, జల్లలు, పూసలు